ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈ రోజున మనం అమావాస్య తర్వాత కుంభరాశి వారికి ఇక మంచి రోజులు రాబోతున్నాయి. అమావాస్య తర్వాత మహాయోగం ఏర్పడనుంది. కాబట్టి కుంభరాశి వారికి ఊహించని విధంగా అదృష్టం కలిసొస్తుంది. మీరు నక్కతోక తొక్కినట్లే. ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. జీవితంలో అన్ని రంగాలలోనూ అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా భూదేవి అంతటి సహనాన్ని, ఒకసారి మనసులో ఏదైనా సంకల్పించుకుంటే హిమాలయ పర్వతంలా స్థిరంగా నిలబడే పట్టుదలని కలిగిన మన కుంభరాశివారి గురించే ఈ ప్రత్యేకమైన విశ్లేషణ. గడిచిన కొన్ని నెలలు, బహుశా కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ఎలా గడిచిందో ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఒక పెద్ద బండరాయిని ముందుకు నెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు, ఎంత శ్రమించినా అది ఒక అంగుళం కూడా కదలనట్టు మీ పరిస్థితి తయారైందా? మీరు వేసే ప్రతి అడుగుకు ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ, ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోతూ, మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించక మనసులో ఒక చెప్పలేని నిరాశ, భారం మిమ్మల్ని కుంగదీసిందా? రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన పై అధికారుల నుండి మెప్పు మాటాటుంచి కనీసం గుర్తింపు కూడా లభించలేదా? సొంతవాళ్లే మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ మంచి మనసును గుర్తించలేక మిల్లు ఒంటరిని చేశారా? ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ, చేతిలో డబ్బు నిలవక, వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చీపోతూ, అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు అనిపించిందా? అయితే ఇక మీ కన్నీళ్లను తుడిచే సమయం, మీ కష్టాలకు ముగింపు పలికే శుభతరుణం వచ్చేసింది. అమావాస్య చీకటిని చీల్చుకుంటూ కోటి దీపాలు వెలిగినట్టు ఈ అమావాస్య మీ జీవితంలోని చీకటిని పారద్రోలి ఒక సరికొత్త బంగారు భవిష్యత్తుకు నాంది పలకబోతోంది. మీ జాతకంలో మీ రాశికి 6వ స్థానంలో బుధుడు, సూర్యుడు, కుజుడు అనే 3 శక్తివంతమైన గ్రహాలు కలవడమనేది ఒక సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన గ్రహకూటమి. ఈ కూటమి వల్ల ఏర్పడుతున్న బుధాదిత్య యోగం మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేయబోతోంది. ముఖ్యంగా మీ శత్రువులు, మీ గురించి చెడుగా మాట్లాడేవారు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు, మీ వెనుక కుట్రలు పన్నేవారు, మీతో అనవసరంగా పోటీపడేవారు, ఇలా ఏ రూపంలో ఉన్న విరోధులైనా సరే, వారి మీద మీరు పూర్తి ఆధిపత్యాన్ని, సంపూర్ణ విజయాన్ని సాధించబోతున్నారు. గ్రహాల సంచారం మీకు కవచంలా మారి మిమ్మల్ని అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి కాపాడబోతోంది. మీ దశ ఎలా తిరగబోతోంది, ఏ రంగాలలో అదృష్టం మిమ్మల్ని వరించబోతోందో ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశివారి స్వభావం గురించి చెప్పాలంటే, వారిని అర్థం చేసుకోవడం ఒక సముద్రాన్నే అర్థం చేసుకోవడం లాంటిది. పైకి ఎంతో ప్రశాంతంగా, నిశ్చలంగా కనిపించినా లోపల ఎంతో లోపైన భావాలు, దృఢమైన సంకల్పాలు ఉంటాయి. కుంభరాశివారికి సహజంగానే అందం పట్ల, కళల పట్ల, సంగీతం పట్ల ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. మంచి భోజనాన్ని ఆస్వాదించడం, సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని గడపడం వీరికి చాలా ఇష్టం. వీరిది భూతత్వ రాశి కావడం వల్ల గాలిలో మేడలు కట్టడం వీరికి నచ్చదు. ప్రతి అడుగు వాస్తవానికి దగ్గరగా, ఆచితూచి వేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత బాధపడటం వీరి నైజం కాదు. 1కి 10 సార్లు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే ఇక దానికి కట్టుబడి ఉంటారు. బయటకు చూడటానికి ఎంతో మృదువుగా, సున్నితంగా కనిపించిన వారి లోపల ఉన్న సంకల్ప బలం, పట్టుదల అసామాన్యమైనది. వారి రాశి చిహ్నమైన ఎద్దు ఎలాగైతే మొండి పట్టుదలతో, శక్తితో ముందుకు దూసుకుపోతుందో, వీరు కూడా ఒకసారి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాన్ని పూర్తి చేసే వరకు విశ్రమించరు. సాధారణంగా వీరు గొడవల జోలికి, అనవసరమైన వాదనల జోలికి వెళ్లడానికి ఇష్టపడరు. తమ పనేదో తాము చేసుకుంటూ ప్రశాంతంగా జీవించడానికే ప్రాధాన్యత ఇస్తారు. కాని ఎవరైనా వారిని లేదా వారి వాళ్లను కావాలని ఇబ్బంది పెడితే మాత్రం వారిలోని మరో రూపాన్ని చూడాల్సి వస్తుంది. వారి సహనాన్ని పరీక్షించడం ఎవరికీ మంచిది కాదు. వారి ఓర్పు నశిస్తే వారిని ఆపడం ఎవరి తరమూ కాదు. కుంభరాశివారిలో మనల్ని ఆకట్టుకునే సద్గుణాలు ఎన్నో ఉన్నాయి. వీరు అత్యంత నమ్మకస్తులు, విశ్వసనీయులు. ఒకసారి మీకు మాట ఇస్తే ప్రాణం పోయినా ఆ మాటను నిలబెట్టుకోడానికి ప్రయత్నిస్తారు. స్నేహానికైనా, ప్రేమకైనా ప్రాణమిస్తారు. వీరి ఓపిక, సహనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. జీవితంలో ఎంతటి కష్టకాలం ఎదురైనా తుఫానులో కూడా నిశ్చలంగా నిలబడే కుండల ఓర్పుతో ఆ సమస్యనంతా ఎదుర్కొంటారు. వీరు ఊహాలుకల్లో విహరించరు.
ఎప్పుడూ వాస్తవంలో జీవిస్తారు. అందుకే వీరి ఆలోచనలు చాలా ప్రాక్టికల్గా, ఆచరణీయంగా ఉంటాయి. ఒక బాధ్యతను వీరికి అప్పగిస్తే వీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటే దాన్ని వారు అత్యంత శ్రద్ధతో, చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు. ప్రేమ, అనుబంధాల విషయంలో వీరు చాలా లోతుగా ఆలోచిస్తారు. పైపై మెరుగులకు, నాటకాలకు వీరు విలువ ఇవ్వరు. తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరికి సహజంగానే కళాత్మక దృష్టి ఉంటుంది. తమ ఇంటిని, పరిసరాలను అందంగా అలంకరించుకోవడంలో వీరిది, కష్టపడి పనిచేసే తత్వం వీరి రక్తంలోనే ఉంటుంది. ఏ పనిని మధ్యలో వదిలేసే అలవాటు వీరికి ఉండదు. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్టు కుంభరాశివారిలో కూడా కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే లక్షణాలు కనిపిస్తుంటాయి. వీరు కొన్ని సందర్భాలలో అవసరానికి మించి మొండిగా ప్రవర్తిస్తారు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా వాదిస్తారు. ఎదుటివారు చెప్పే మంచి మాటలను కూడా కొన్నిసార్లు పెడచెవిన పెట్టే అవకాశముంది. వారి అభిప్రాయమే సరైనదని, మిగతా వారందరూ తప్పు అని భావించే గుణం కొన్నిసార్లు వారిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. మార్పును వీరు అంత సులభంగా, అంత త్వరగా అంగీకరించలేరు. పాత పద్ధతులకు, పాత ఆలోచనలకే అంటిపెట్టుకుని ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కొత్తదనాన్ని ప్రయత్నించడానికి కొంచెం వెనకడుగు వేస్తారు. కొన్నిసార్లు సౌకర్యాలకు, విలాసాలకు మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల కొంచెం సోమరితనంగా కూడా ప్రవర్తించే ప్రమాదముంది. ముఖ్యంగా వారికి నచ్చిన పనిని చెయ్యాల్సి వస్తే వారిని కదిలించడం బ్రహ్మతరం కాదు. కొన్ని విషయాలలో పట్టువిడుపు లేకుండా మొండిగా వ్యవహరించడం వల్ల మంచి సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశముంటుంది. తమకు ఇష్టమైన వస్తువుల మీద, వ్యక్తుల మీద కొంచెం ఎక్కువగా మమకారం పెంచుకుని ఇది నాది అనే భావనతో కొన్నిసార్లు పొసెసివ్గా మారే లక్షణం కూడా వీరిలో కనిపిస్తుంది. కుంభరాశివారి మాటతీరు ఎంతో మృదువుగా, ఆకర్షణీయంగా ఉంటుంది. వారి ప్రశాంతమైన స్వభావం ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇతరులతో సులభంగా కలిసిపోగలరు. తమ పనిని ఎలా పూర్తి చేసుకోవాలో వీరికి బాగా తెలుసు. వీరిలో అద్భుతమైన కార్యాచరణ శక్తి, పట్టుదల ఉంటాయి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. ఆ లక్ష్య సాధన కోసం ఎంతటి కష్టాన్నైనా భరించడానికి, ఎంతటి శ్రమనైనా ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కుంభరాశిలో జన్మించినవారు అందరినీ ప్రేమించే గొప్ప మనస్తత్వం కలవారు. వీరిది విశాల హృదయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అసలు విషయానికి వస్తే కుంభరాశివారికి ఒక అద్భుతమైన, శక్తివంతమైన శుభవార్త. ఇది శక్తివంతమైన గ్రహాలు చేరినప్పుడు అది విపరీత రాజయోగంగా మారుతుంది. అంటే శత్రువుల ద్వారా, సమస్యల ద్వారా, పోటీ ద్వారా మీకు అఖండమైన విజయం, రాజయోగం పట్టబోతోంది. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నం, ప్రారంభించే ప్రతి కార్యక్రమం, తీసుకునే ప్రతి నిర్ణయం మీకు తప్పకుండా శుభఫలితాలనే అందిస్తుంది. సాధారణంగా కుంభరాశివారికి బయటవారికన్నా తమ సొంతవాళ్లే, దగ్గరివాళ్లే విరోధులుగా మారి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక వెనక నుండి గోతులు తీస్తుంటారు. అయితే ప్రస్తుతం మీ పరిస్థితి తలక్రిందులు కాబోతోంది. కుజుడు అంటే సేనాధిపతి, ధైర్యానికి, పరాక్రమానికి కారకుడు. అంటే మీ శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టే. ఉద్యోగంలో మీ విరోధులు, వృత్తి వ్యాపారాలలో మీ పోటీదారులు మీ ముందు తలవంచక తప్పదు. వారిమీద మీరు పూర్తి పైచేయి సాధిస్తారు. మీ వెనక నుండి కుట్రలు, కుతంత్రాలు చేసేవారి నిజస్వరూపాలు బయటపడతాయి. కుంభరాశివారు అనేక విధాలుగా ఊహించని రంగాలలో విజయాలను సొంతం చేసుకోవడం ఖాయం. ఉద్యోగస్తుల విషయానికొస్తే ఇన్నాళ్లుగా మీరు మీ ఆఫీసులో పడిన కష్టం అంతా ఇంతా కాదు. పగలు రాత్రి తేడా లేకుండా కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయాన్ని కూడా త్యాగం చేసి మీ కంపెనీ కోసం శ్రమించి ఉంటారు. అయినా సరే మీపై అధికారి నుండి ఒక చిన్న ప్రశంస మాట కూడా రాలేదని, మీ పనికి తగిన గుర్తింపు లభించలేదని ఎంతగానో బాధపడి ఉంటారు. మీతో పాటు పనిచేసే సహోద్యోగులు మీ ఆలోచనలను, మీ సలహాలను తేలికగా తీసుకుని మిమ్మల్ని పట్టించుకోలేదా? ఇక ఆ గడ్డు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అమావాస్య తర్వాత మీ ఆఫీసు వాతావరణాన్ని కూడా ప్రశాంతంగా, మీకు అనుకూలంగా మార్చేస్తాయి. ఇప్పటివరకు మిమ్మల్ని గమనించిన మీ బాస్ ఇకపై మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించడం మొదలుపెడతారు. మీలోని ప్రతిభను, మీ పనిలోని చిత్తశుద్ధిని ఆయన గుర్తిస్తారు. మీరు చెప్పే మాటలకు, ఇచ్చే సలహాలకు విలువ ఇవ్వడం ప్రారంభిస్తారు.
కంపెనీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన మీటింగులలో మీ అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు. మీ ప్రతిభను చూసి మీకు కీలకమైన బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన మీ ప్రమోషన్ గురించి ఒక శుభవార్త వినబోతున్నారు. మీ జీతం గణనీయంగా పెరగడం లేదా ఊహించని విధంగా ఒక పెద్ద బోనస్ అందడం ఖాయం. కొంతమంది కుంభరాశివారికి తాము పనిచేస్తున్న ఊరి నుండి వేరే పెద్ద నగరానికి లేదా విదేశాలకు వెళ్లి పనిచేసే అద్భుతమైన అవకాశం కూడా తలుపు తట్టవచ్చు. మొదట ఈ మార్పు కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఇది మీ కెరియర్కు ఎంతో మేలు చేస్తుంది. మీ భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న గొడవలు, అపార్థాలు వాటంతట అవే తొలగిపోయి వారందరూ మీకు స్నేహపూర్వకంగా సహాయం చేయడానికి ముందుకొస్తారు. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ సత్తా ఏంటో, మీ సామర్థ్యమేంటో ప్రపంచానికి నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని చిన్నదిగా భావించి వదులుకోవద్దు. నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉద్యోగం కోసం ప్రయత్నించి చెప్పులరిగేలా తిరిగి విసిగి వేసరిపోయారా? ఎన్ని ఇంటర్వ్యూలకు హాజరైనా చివరి నిమిషంలో అవకాశం చేజారిపోతోందా? ఇక మీ నిరీక్షణకు, మీ కష్టానికి ఫలితం దక్కబోతోంది. ఈ అమావాస్య మీ జీవితంలో ఉద్యోగం అనే దీపాన్ని బలంగా వెలిగించనుంది. ఇప్పటివరకు మిమ్మల్ని తిరస్కరించిన కంపెనీల నుండి కూడా మీకు ఇంటర్వ్యూలకు పిలుపులొస్తాయి. ఈసారి మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఇంటర్వ్యూలో మాట్లాడతారు. మీ మాటల్లోని స్పష్టత, మీ జ్ఞానం ఇంటర్వ్యూ చేసేవారిని ఆకట్టుకుంటుంది. మీ చదువుకు, మీ నైపుణ్యాలకు తగిన మంచి ఉద్యోగం, గౌరవప్రదమైన జీతంతో మీకు లభిస్తుంది. కేవలం ఏదో జీవనం గడపడానికి ఒక ఉద్యోగం కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న రంగంలో మీకు పూర్తి సంతృప్తిని ఇచ్చే ఉద్యోగంలో స్థిరపడతారు. మీ విజయాన్ని చూసి మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు గర్వంతో ఉప్పొంగిపోతారు. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మీ నిరీక్షణకు అర్థవంతమైన ముగింపు లభించబోతోంది. వ్యాపారం చేసేవారికి గత కొంతకాలంగా మీ వ్యాపారం అందకొడిగా సాగుతోందా? లాభాలు రాకపోగా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వస్తుందో రాదో అనే ఆందోళనతో రాత్రులు నిద్రలేని స్థితిని అనుభవించారా? అప్పులు పెరిగిపోయి వ్యాపారాన్ని మూసివేస్తే బాగుంటుంది అనే నిరాశాజనకమైన ఆలోచన మీ మనసులో మెదిలిందా? దయచేసి ఆలోచనను ఇక్కడితో, ఈ క్షణంతోనే మీ మనసులోంచి తీసివేయండి. సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం మీపై పరిపూర్ణంగా ఉండబోతోంది. అమావాస్య తర్వాత మీ వ్యాపారానికి ఒక కొత్త ఊపు, ఒక కొత్త కళ వస్తుంది. ఆగిపోయిన పనులు, పూర్తికాని డీల్స్, రావలసిన పేమెంట్లు అన్నీ వాటంతట అవే సానుకూలంగా ముందుకు సాగుతాయి. మార్కెట్లో మీ మాటకు, మీ కంపెనీకి, మీ బ్రాండ్కు మంచి పేరు, విశ్వసనీయత లభిస్తాయి. కొత్త భాగస్వాములు, పెద్ద ఇన్వెస్టర్లు మీతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తారు. బ్యాంకు లోన్ల కోసం మీరు చేసిన ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. మీరు ఊహించిన దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ లాభాలను చూస్తారు. మీ పాత అప్పులని ఒక్కొక్కటిగా తీర్చేస్తారు. మానసికంగా ఎంతో భారం తగ్గినట్టు అనిపిస్తుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త బ్రాంచులు ప్రారంభించడానికి, కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి ఇది అత్యంత అనుకూలమైన, శుభప్రదమైన సమయం. మీ పోటీదారులు కూడా మీ అనూహ్యమైన ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ వ్యాపార రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. డబ్బుకు సంబంధించిన విషయాలలో మీరు పడిన ఇబ్బందులు అన్నిన్ని కావు. చేతిలో డబ్బు నిలవకపోవడం, అనారోగ్యం రూపంలోనో, అనవసరమైన ఖర్చుల రూపంలోనో డబ్బు నీళ్లలా కరిగిపోవడం, మీకు రావలసిన డబ్బు సరైన సమయానికి చేతికి అందకపోవడం వంటి సమస్యలతో తీవ్రంగా సతమతమయ్యారు. ఇక ఆ ఆర్థిక కష్టాలన్నీ గట్టెక్కినట్లే అని భావించండి. ఈ అమావాస్య మీ ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవిని తీసుకురాబోతోంది. ఎవరికైనా అప్పుగా ఇచ్చి అది తిరిగి రాదని ఆశ వదులుకున్న డబ్బు, ప్రభుత్వం నుండి మీకు రావలసిన బకాయిలు లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కరించై అనుకోకుండా మీ చేతికి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. మీరు చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారంతో పాటు ఏదైనా పార్ట్ టైం పని ద్వారానో లేదా మీకున్న ఏదైనా నైపుణ్యం ద్వారానో అదనపు ఆదాయాన్ని సంపాదించే కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. కొందరికి లాటరీ, షేర్ మార్కెట్ లేదా వారసత్వ ఆస్తి రూపంలో ఆకస్మిక ధనలాభం కలిగే బలమైన అవకాశం కూడా ఉంది. మిమ్మల్ని ఎన్నో ఏళ్లుగా మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న పాత అప్పులను సులభంగా తీర్చగలుగుతారు.
అప్పులు తీర్చిన తర్వాత మీరు పొందే మానసిక ప్రశాంతత వెలకట్టలేనిది. ఇకపై మీ చేతిలో డబ్బు నిలవడం మొదలవుతుంది. ఈ సమయంలో బంగారం, భూమి లేదా సొంత ఇల్లు కొనడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. భవిష్యత్తు కోసం చేసే పొదుపు, సరైన పెట్టుబడులు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే అత్యాశకు పోయి సులభంగా డబ్బు వస్తుందని చెప్పే మోసపూరితమైన స్కీములలో డబ్బు పెట్టవద్దు. అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకుని సురక్షితమైన మార్గాలలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం. వృధా ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా మీ ఆర్థిక స్థితి మరింత పటిష్టంగా, బలంగా మారుతుంది. కుటుంబం మరియు స్నేహ సంబంధాల విషయానికొస్తే, గత కొంతకాలంగా మీ ఇంట్లో ప్రశాంతత కరువై ఎప్పుడు ఏదో ఒక గొడవ, వాదన జరుగుతోందా? చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడలేదా? మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలను కూడా ఇంట్లో వాళ్లు అపార్థం చేసుకుని మిమ్మల్ని నిందించారా? మంచి స్నేహితులతో కూడా దూరం పెరిగి ఒంటరితనాన్ని అనుభవించారా? చింతించకండి. ఈ అమావాస్య మీ సంబంధాలన్నింటిలో ఒక కొత్త వెలుగును, మాధుర్యాన్ని నింపుతుంది. మీ ఇంట్లో మళ్లీ పండుగ వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అన్యోన్యత, ప్రేమ రెట్టింపవుతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. మీ పిల్లలు మీ మాట వింటారు. చదువులో, ఇతర రంగాలలో రాణించి మీకు మంచి పేరు తెస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు తగ్గి వారు హాయిగా, సంతోషంగా ఉంటారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లతో ఉన్న ఆస్తి తగాదాలు లేదా ఇతర మనస్పర్ధలు పెద్దల సహాయంతో సామరస్యంగా పరిష్కారమవుతాయి. చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులందరితో కలిసి ఒక పుణ్యక్షేత్ర యాత్రకు లేదా ఒక విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ స్నేహితులు మీ నిజాయితీని, మీ మంచి మనసును అర్థం చేసుకుంటారు. పాత స్నేహితులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి పాత జ్ఞాపకాలను నెమరివేసుకుంటారు. మీ కష్టకాలంలో మీకు అండగా నిలిచే కొత్త స్నేహితులు పరిచయమవుతారు. సమాజంలో మీ గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. అందరూ మిమ్మల్ని ఆప్యాయంగా, గౌరవంగా చూస్తారు. మీ మాటకు విలువ ఇస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. గతంలో మీరు ఎదుర్కొన్న మానసిక ఆందోళన, భవిష్యత్తు గురించిన భయం, ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని ఉంటుంది. రాత్రులు సరిగ్గా నిద్రపట్టకపోవడం, భయంకరమైన తలనొప్పి, కడుపులో గ్యాస్, అజీర్తి, ఎప్పుడూ నీరసంగా, నిస్సత్వగా ఉండడం వంటి సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉంటాయి. అమావాస్య తర్వాత గ్రహాల అనుకూలత వల్ల మీ మనసులోని భయాలన్నీ తొలగిపోయి మనసు ఒక సరస్సులా నిశ్చలంగా కుదుటపడుతుంది. ఎంతో ప్రశాంతంగా, తేలికగా అనిపిస్తుంది. ఈ మానసిక ప్రశాంతత ప్రభావం నేరుగా మీ శారీరక ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రిపూట హాయిగా, గాఢంగా, ఎలాంటి పీడకలలు లేకుండా నిద్రపోతారు. ఉదయాన్నే ఎంతో ఉత్సాహంగా, చురుకుగా, నూతనోత్తేజంతో నిద్రలేస్తారు. దీర్ఘకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. మీలో కొత్త శక్తి, కొత్త ఉత్సాహం ఊరకలేస్తాయి. అయితే ఈ మంచి సమయాన్ని ఉపయోగించుకుని మంచి ఆహారపు అలవాట్లను, ప్రతిరోజు కనీసం అరగంటపాటు నడవడం లేదా యోగా, ధ్యానం చేయడం వల్ల మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్మంతులుగా మారతారు. ఉన్నత చదువుల విషయానికి వస్తే కుంభరాశి విద్యార్థులకు ఇదొక స్వర్ణయుగం లాంటిది. గతంలో చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, చదివింది మర్చిపోవడం, పరీక్షలంటే తీవ్రమైన భయం వంటి సమస్యలతో బాధపడి ఉంటే అవన్నీ ఇప్పుడు మాయం కాబోతున్నాయి. ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్నప్పుడు లేదా మీరు పుస్తకం పట్టుకుని చదువుకుంటున్నప్పుడు మీ మనసు అటూ ఇటూ వెళ్లకుండా పూర్తి ఏకాగ్రతతో చదవగలుగుతారు. మీకు అత్యంత కష్టంగా అనిపించే సబ్జెక్టులు కూడా ఇప్పుడు చాలా సులభంగా అర్థమవుతాయి. చదివిన విషయాలు మీ మెదడులో బలంగా నాటుకుపోతాయి. ఎప్పటికీ మర్చిపోలేరు. రాబోయే పరీక్షలలో మీరు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు మంచి మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలుస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లేదా ఇతర పోటీ పరీక్షల కోసం తీవ్రంగా సిద్ధమవుతున్న వారికి విజయం దాదాపుగా ఖాయం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకునేవారి కల త్వరలోనే నెరవేరుతుంది. ఇన్నాళ్లుగా ఉన్న అడ్డంకులు, ఆలస్యాలు తొలగిపోయి అన్నీ చకచకా జరిగిపోతాయి. వివాహం, ప్రేమ మరియు సంతానం గురించి చూస్తే పెళ్లికాని యువతీ యువకులకు ఇది నిజంగా పండుగలాంటి వార్త. ఎప్పటినుండో పెళ్లికోసం సంబంధాలు చూస్తూ ఏదీ కుదరక నిరాశ చెందుతున్న కుంభరాశివారికి గ్రహాల అనుకూలత వల్ల మీ వివాహ ప్రయత్నాలు చాలా వేగంగా ముందుకు సాగుతాయి. మీకు నచ్చిన, మీ అభిరుచులకు తగిన, మీ కుటుంబానికి సరిగా నప్పే మంచి సంబంధం అనూహ్యంగా కుదురుతుంది.
ఎలాంటి ఆటంకాలు అవంతరాలు లేకుండా చాలా ఘనంగా అందరూ మెచ్చుకునేలా మీ వివాహం జరుగుతుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు వారి బంధాన్ని తరువాతి దశకు అంటే పెళ్లిపీటల వరకు తీసుకువెళ్లడానికి ఇది అత్యంత సరైన సమయం. మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి సంకోచిస్తుంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధైర్యంగా చెప్పండి. గ్రహాల అనుగ్రహం వల్ల మీ తల్లిదండ్రులు మీ ప్రేమను అర్థం చేసుకుని మీ పెళ్లికి పచ్చజెండా ఊపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న దంపతులకు వారి కల నెరవేరే సమయం ఆసన్నమైంది. వైద్యపరంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోయి దైవానుగ్రహం వల్ల త్వరలోనే మీ ఇంట్లో పసిపిల్లల నవ్వులు వినబడతాయి. మీ కుటుంబంలోకి ఒక కొత్త సభ్యుడి రాకతో మీ ఇంట్లో ఆనందం వెలువరిస్తుంది. మొత్తం మీద చూస్తే ప్రియమైన కుంభరాశివారులారా, ఈ అమావాస్య మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మలుపు, ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్. మీ ఓర్పుకు, మీ పట్టుదలకు, మీ మంచితనానికి, మీరు పడిన కష్టానికి ఆ భగవంతుడు అందిస్తున్న అద్భుతమైన బహుమతి ఈ రాబోయే కాలం. ప్రతి రంగంలోనూ విజయం, సంతోషం, సంతృప్తి మీ సొంతం కానున్నాయి. అయితే ఈ మంచి సమయాన్ని మరింత అద్భుతంగా మార్చుకోవడానికి, వచ్చిన అదృష్టాన్ని స్థిరంగా మీ వద్ద ఉంచుకోవడానికి కొన్ని చిన్న చిన్న సులభమైన పరిహారాలు పాటిస్తే చాలా మంచి ఫలితాలుంటాయి. ప్రతి శుక్రవారం మీ ఇంట్లోని పూజమందిరంలో లక్ష్మీదేవి పటానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా కనకధార స్తోత్రం చదవండి. ఇది మీ ఇంట్లో సిరి సంపదలు స్థిరంగా నిలకడగా ఉండేలా చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి. ముఖ్యంగా శుక్రవారం నాడు చిన్న ఆడపిల్లలకు పాయసం, లడ్డూ వంటి తీపి పదార్థాలను పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. మీ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. వీలైనప్పుడల్లా సమీపంలోని గోశాలకు వెళ్లి ఆవుకు పచ్చగడ్డి, అరటిపళ్ళు లేదా బెల్లం తినిపించండి. గోమాత సేవ చేయడం వల్ల సకల దేవతలను పూజించిన పుణ్యం లభిస్తుంది. ఇది మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలను తొలగించి మీకు సర్వశుభాలను కలుగజేస్తుంది. ఈ చిన్న చిన్న సూచనలు పాటిస్తూ పూర్తి ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. గతాన్ని గురించి చింతించడం మానేసి ఉజ్వలమైన భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం దేవీప్యమానంగా 1000 దీపాల కాంతితో వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక కుంభరాశి వారి గురించి, వారి భవిష్యత్తు గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ విశ్లేషణ, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మీ నమ్మకాన్ని, భక్తిని చాటుతూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశ్లేషణలు, ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మేము కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులని అనుసరించి కొన్ని సందర్భాలలో తోచింది చేసే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మార్చుకోకపోయినట్లయితే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు. అందుచేత ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచనలు స్థిరంగా ఉండేలా ప్రయత్నించాలి. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఈ అంశంలో మీరు మీ ప్రవర్తనను సవరించుకుంటే కనుక జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవచ్చు. ఈ రాశివారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే అధికంగా శ్రమించి తమ బాధ్యతలను నిర్వహించి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశివారికి మంచితనం, మానవత్వం అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో విధంగా సహాయం చేయాలి అని అనుకుంటారు. వీరి దగ్గర ధనం ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉంటే మాత్రం సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశివారు న్యాయమనేది ఎవరికైనా ఒక్కటే అని ఆలోచన కలిగి ఉంటారు. అందుకే మీకు ఎలా న్యాయం జరగాలి అని కోరుకుంటారో అలాగే ఎదుటివారికి కూడా వారు నిజాయితీపరులైతే వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని కోరుకుంటారు. ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు ఆకర్షింపబడతారు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎదుటివాళ్లు కష్టాల్లో ఉంటే సహాయం చేయడానికి ముందుంటారు. కొద్దిగా సహాయం చేయడానికి, మీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇష్టంగా సహాయం చేయడానికి ముందుంటారు. ఈ రాశివారు ఎదుటివారిని చాలా తేలిగ్గా నమ్ముతారు. కాని వారు మిమ్మల్ని మోసం చేశారని లేదా వారికి మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే మాత్రం వారిని దూరం పెడతారు. అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వారిని దూరం పెట్టడానికి వెనుకాడరు. ఒకవేళ నమ్మినవారి చేతిలో మోసపోయామని తెలిసినా కూడా మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. కాని వారిని మాత్రం శాశ్వతంగా దూరం పెడతారు. ఇలాంటి మీకు ఉన్న లక్షణాలు మిమ్మల్ని అందరిలో కంటే కూడా ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది. ఈ రాశివారికి బాల్యంలో కష్టాలు అధికంగా ఉంటాయి. అలాగే యవ్వనప్రాయంలో కుటుంబాన్ని వదిలి దూరంగా ఉంటూ తమ బాధ్యతలను నిర్వహిస్తూ కెరీర్ని డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. స్నేహితుల్ని, బంధువుల్ని వదిలి కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కొంతకాలం ఎదురవుతాయి.
ఈ సమయంలో మీరు నమ్మిన వ్యక్తుల చేత మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుచేత ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అని గమనించాలి. ఎదుటివారు మన మంచి కోసం చెబుతున్నారా, లేదా వారికి అందులో లాభమేదైనా ఉందా అనే అంశాలను కూడా మీరు గమనించాలి. ప్రతి ఒక్కరి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే మీరు నమ్మినవారే మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూనే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఇబ్బందులు పడేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ రాశివారు వ్యాపార కూడలను అద్దెకివ్వాలనుకుంటే మానుకుంటే మంచిది. ఎందుకంటే అది మీకు నష్టాన్ని చేకూర్చవచ్చు. ఇక మీ వ్యాపారమేదైనా ఉంటే దాన్ని విస్తరించడానికి ప్రయత్నించినట్లయితే లాభాల బాట పడతారు. అలాగే వ్యాపారంలో ఎప్పుడూ అనుభవిజ్ఞులను భాగస్వాములుగా చేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా సహాయం కావాలంటే అది చిన్నదైనా పెద్దదైనా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అలాగే వారి సహకారం తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ సమయంలో మీరు ధనాన్ని అప్పుగా ఇచ్చినా తీసుకున్నా వాటికి సంబంధించిన పత్రాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు షూరిటీ సంతకాల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే డబ్బులిచ్చి పుచ్చుకునేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ సమయంలో ముఖ్యంగా ఈ రాశివారి చుట్టూ ఒక దేవత తిరుగుతోందని చెప్పుకోవచ్చు. దీనికి గల కారణం మీరు ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేసే విధానం కావచ్చు, లేదా మీరు నిష్కల్మషమైన మనసుతో అమ్మవారిని పూజించిన విధానం కావచ్చు, మీ దయాగుణం, దానగుణం కావచ్చు. వీటి కారణం చేత అమ్మవారు ప్రసన్నమై మీ వెనకాలే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు. అందుచేత ఈ రాశివారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ, ఎదుటివారికి సహాయం చేసేటప్పుడు కానీ చాలా నిర్మలమైన మనసుతో చేయాలి. అమ్మవారికి కోపం తెప్పించే విధంగా మీరు ప్రవర్తించకూడదు. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మీరు తప్పుగా మాట్లాడకూడదు. కష్టాల్లో ఉన్నవారు మీ వద్దకు వస్తే ఈ సమయంలో వారికి లేదు అనకుండా మీకు వీలైనంతలో ఎంతో కొంత సహాయం చేయండి. మంచితనం, మానవత్వం వదులుకోకుండా ప్రవర్తించండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అమ్మవారి కరుణా కటాక్షాలను పొందుతారు. ఇల్లు వాకిళ్లు శుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుందని పెద్దలు చెబుతారు. అలాగే ఇంటిని శుభ్రం చేసుకున్నాక ఇంట్లో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయండి. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మీపైన ఎల్లప్పుడూ ఉంటాయి.